హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నవర్ కుకింగ్ జోన్. అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన వీడియోలో హెల్దీ ఫుడ్ రాగి పిండి గుంత పొంగనాలు అప్పటికప్పుడు టిఫిన్ తయారు చేసుకోవాలన్నా, పిల్లలకి స్నాక్ రూపంలో పెట్టాలన్నా ఈజీగా తయారు చేసుకునే మంచి టిఫిన్ రెసిపీ, స్నాక్ రెసిపీ ఎప్పటికప్పుడే చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా. ఎలా చేసుకుందామో చూద్దాము. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్నాక్ తక్కువ ఆయిల్ పడుతుంది, చాలా హెల్దీ ఫుడ్, ఎముకలకి బలము, నడానికి కూడా బలము, చాలా మంచి ఫుడ్ అండి. రాగి ఒక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు, పెద్ద కప్పు సైజు రాగి పిండి లేదా సూడిపిండి, ఆ కప్పు తీసుకోండి. సూడిపిండి పెద్ద కప్పుతోని ఒక కప్పు సూడిపిండి, ఒక చిన్న కప్పుతోని బొబ్బాయి రవ్వ, మనం ఉప్మా తయారు చేసుకునే రవ్వ. చిన్న కప్పు అయితే సరిపోద్ది, రెండైతే ఈక్వల్గా అవసరం లేదు. ఈ రెండు పిండిలతోనే మనం చేసుకుంటాం. అందులోని ఇంక మనకి చట్నీ అది ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇవి తినేవచ్చు. అందులోని కొన్ని పచ్చిమిర్చి, అలాగే సన్నంగా చాప్ చేసుకున్న ఉల్లి ముక్కలు, ఇంకా కావాలంటే జీరా అవి కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడే కొంచెం సాల్టు, అలాగే ఒక స్మాల్ సైజ్ కప్తో పెరుగు కూడా తీసుకోండి. పెరుగు వేయడం వల్ల పఫీగా వచ్చి అవి పొంగుతాయి అన్నమాట. మన పొంగనాలు కూడా ఇలాగ స్పాంజీలాగా పొంగుతాయి. అందులో కొంచెం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, అలాగే కొంచెం కారం వేసుకొని, ఇంకా మన పిండిల్ని దోశలు బ్యాటర్ ఉంటుంది కదా, ఆ టైప్లోని బాగా కలుపుకోవాలి. ముందు కొంచెం వాటర్ వేసి ఇలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అది దాన్ని మొండలు అవి పోయి నీట్గా అయ్యేదాకా వెయిట్ చేసి ఇలాగా జారుగా రావాలి. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. అది మన దోశల పిండి ఎలా వస్తుందో అలా చూసుకొని కలపాలి. ఇంకెక్కడ ఉండలేదు లేకుండా చూసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంకా కొంచెం నీళ్ళలాగే కలపాలి. మరి ఇంత గట్టిగా అయితే వద్దు. పొంగనాలు మనం గుల్లబార అయితే రావాలి అంటే అసలు దోశలు ఎలా వేస్తామో అలాగా మనం అలా గరిటితో పోస్తే జారుడుగా రావాలి పిండి అయితే. అందులో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా ఒక 10 minutes కలిపి పక్కన పెట్టుకొని మళ్ళీ ఆ బ్యాటర్ చూసి కలుపుకోండి. ఇలా గుంత పొంగనాలు వేసే దోశ ప్యాన్ ఉంటుంది కదా, అది స్టవ్ మీద పెట్టి ఇలా హీట్ చేసుకొని మొత్తం పిండి అయితే ఒకేసారి ఇలా పోసేయండి గరిటతో. దాంట్లో వేసేయకండి. మళ్ళీ పోసేసి ఈ పొంగనాలు ఏంటంటే ఒక 2 ఫోర్క్ లేదంటే 2 చిన్న స్టిక్స్ తీసుకొని 1 by 1 ఇలాగా టర్న్ చేస్తూను, కొంచెం టైం అయితే పడుతుంది. ఇలా టర్న్ చేసుకుంటూ ఒకదానికొకటి ఒత్తుకుంటూ అలాగా మనం టర్న్ చేస్తే రౌండ్గా వస్తాయి అన్నమాట గుంత పొంగనాలు. మనం అలా డైరెక్ట్గా పోసేయడం వల్ల ఒకవైపు రౌండ్గా వచ్చి ఇంకోవైపు ఫ్లాట్గా వస్తుంది. అలా కాకుండా బోత్ సైడ్స్ కూడా రౌండ్గా కావాలంటే మనం ఇలాగా స్పూన్తోని బోత్ సైడ్స్ టర్న్ చేస్తూ ఇలా నొక్కుతూ ఉంటే గుంత పొంగనాలు అనేవి రౌండ్గా వస్తాయి అన్నమాట. వీడియోలోని ఆ స్పూన్లతోని ఇలా నొక్కుతూను బోత్ సైడ్స్ అలాగా మన పిండి అంతా కూడా తీసుకుంటే అలా రౌండ్గా అవుతాయి అన్నమాట. చూసారా, అలా రౌండ్గా వస్తాయి అన్నమాట. పొంగనాలన్నీ ఒకదానికొకటి దాన్ని సపరేట్ చేసుకుంటూ మనం వేసుకోవడమే. అంతే, చాలా ఈజీ అండి. తక్కువ ఆయిల్తో నాన్ స్టిక్ది కదా, గుంత పొంగనాలు కూడా బాగా పొంగి పఫీగా వస్తాయి. మన పిండి బ్యాటర్ని అలా చూసుకొని ఆయిల్ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా రౌండ్గా 1 by 1 వేసుకోవాలి. మధ్యలో ముందు వేసేయకండి గుంత పొంగను, ఎందుకంటే మధ్యలో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ముందు ఈ సైడ్ వేసామంటే ఆ ప్యాన్ కొంచెం హీటు చల్లారుతుంది. ఆ తర్వాత రిమైనింగ్ మొత్తం అన్నీ కూడా వేసి ఈవెన్గా మనం సిమ్లోని స్టవ్ పెట్టుకొని ఒక 10 minutes దాకా బాగా అలాగా బోత్ సైడ్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే పిండి పచ్చిదనం అంతా బాగా వేగి చాలా బాగుంటుంది. ఇలా 1 by 1 ఇలాగా ఫోర్క్స్ కానీ ఏదైనా పట్టుకొని ఇలా టర్న్ చేసుకోవడం, మనకి ఎన్ని పొంగనాలు కావాలంటే అన్ని వేసుకోవడమే. చాలా ఈజీ, హెల్దీ రాగి పిండి గుంత పొంగనాలు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ రూమ్లో తెలియచేయండి.
ఇప్పుడు వరకు మా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. రాగి పిండి గుంత పొంగనాలు చాలా హెల్దీ డిష్. మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి, అలాగే మీరు కూడా తినండి. వెయిట్ లాస్ అవ్వాలన్న కూడా ఇది మంచి దివ్య ఔషధం కూడా చెప్పవచ్చు. చూసారండి హెల్దీ గుంత పొంగనాలు ఎలా రెడీ అయ్యాయో, పఫీగా వచ్చాయి. మనం పెరిగేయడం వల్ల మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వచ్చు. ఈ వీడియో ఒక లైక్ చేయండి, అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.